ఇప్పుడు పొద్దున్న లేస్తే నేను కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా లేకుండా చేస్తా అంటున్నారు. ఈ రోజు మీరు ఈ ఆలేరు నుంచి ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చారు. ఆయన హైదరాబాద్ నుంచి ఆలేరు పోతుండు, అదే యాదగిరి గుట్టకు పోతుండు. సో ఎట్లా అది కేసీఆర్ ఆనవాళ్ళే కదా మరి. కేసీఆర్ ఆనవాళ్ళే, 100% కేసీఆర్ ఆనవాళ్ళే. ఆయన చెరపాలనుకుంటే అది జరిగేదేం కాదు. చరిత్రలో నిలిచిపోయేది కేసీఆర్ గారి మాట, ఆయన చేత, ఆయన పనులు చరిత్రలో నిలిచిపోతాయి. తెలంగాణ బాబు కేసీఆర్ గారు. అట్లాంటి వ్యక్తి మీద నువ్వు కక్ష పెట్టుకొని ఆ కక్షతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలనో ఆ విషయం మర్చిపోయి కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకోవడం, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే అంశం కూడా కరెక్టే కదా మేడం. ఆయన ఏమంటుండంటే రాష్ట్రంలో ఇంత పెద్ద సంచలనం చేసిన కేసు ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ నుంచి వచ్చి బయటకు వచ్చి మాట్లాడు, అసలు ఆయనకు సోయి ఉన్నదా, అసలు ఆయనకు బాధ్యత ఉన్నదా, అసలు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఈయనకు బాధ్యత ఉన్నదా, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి బాధ్యత ఉన్నదా? 9 రోజుల వరకు కూడా ఆ పిల్లగాన్ని తప్పించే ప్రయత్నమే చేసినావు కదా. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హతే లేదండి. ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు డైరెక్షన్ లేకుండా కేటీఆర్ గారు కూడా మాట్లాడరు. మా పార్టీలో క్రమశిక్షణ ఉంటది, కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉంటది, గుంపులు ఉంటాయి, అట్లుంటాయి. దాని ఆనవాయితీ, దాని స్వేచ్ఛ అని వాళ్ళు అనుకుంటారని దాని ఆనవాయితది. కానీ బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ ఉంటది. పైన బాస్ ఏం చెప్పకుండానే, కేసీఆర్ గారు ఏం చెప్పకుండానే ఏది జరగదు. ప్రతి విషయం మేము సొసైటీలోకి వెళ్తున్నాము, ఒక మాట మాట్లాడుతున్నాము అంటే తప్పకుండా గౌరవ అధ్యక్షుల దృష్టి తీసుకెళ్లి వారి అనుమతితోనే ప్రోగ్రామ్స్ చేస్తాం తప్ప అంతకుమించి ఏముండదు. ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు స్పందించాల్సిన పరిస్థితి ఉన్నా స్పందించినా గానీ అది కేసీఆర్ గారు రైట్ రాంగో జస్టిఫై చేస్తారు, మాకు మళ్ళీ మాకు కరెక్ట్ చేస్తారు. ప్రక్షాళన మొదలైంది అనుకోవచ్చా మేడం? ఇటు నూతనంగా సభ్యత నమోదు కార్యక్రమాలను పెట్టిరు, లేదంటే ఉన్న పలంగా కమిటీలు, ఒక రాష్ట్ర కమిటీ తప్ప మినహా అన్ని కమిటీలు రద్దు చేసి ప్రక్షాళన మేము చేయాల్సిన పనేం లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి సిన్సియర్ గా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, కొంత ఆశపడి భంగపడ్డ వాళ్ళు ఉంటారు. భంగపడ్డ వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. రైట్. ఇప్పుడు కూడా అంటే మాకు ఎన్నికలు అయిన తర్వాత కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే అధికారంలో ఉంటే ఒక తీరు, ప్రతిపక్షంలో ఉంటే ఒక తీరు అన్నట్టుగా వెళ్ళిపోయినారు. మేమేమనుకుంటున్నామంటే తాళ్ళు వెళ్ళిపోయినాయి. రాష్ట్రం మొత్తం ఒక ఎమ్మెల్యేలే కాదు, గ్రామాలలో, రూరల్ ఏరియాస్ లో, హైదరాబాద్ కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, ప్రజాపతులను ఎరవేసి లాక్కున్న విషయాలు చాలా తెలుసు మనకు. అట్లాంటి వాళ్ళని, గొడ మీద పిల్లుల్ని మేము కూడా అమ్మయ్య వెళ్ళిపోయినారు, తాళ్ళు వెళ్ళిపోయినాయి, అసలైన గింజలు మిగిలినాయి అని మేము అనుకుంటున్నాం. సో కాబట్టి మాకేమీ బాధ లేదు, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి బాధ లేదు. ఇప్పుడు పార్టీలో అసలైన గింజలు ఎవరు తెలుసు. అట్లాంటి విత్తనాలకు మేము ఖచ్చితంగా ఉందా అండి? అంటే మళ్ళీ అధికారంలో భవిష్యత్తులో ఇంకో 2 ఏళ్లకు రాబోతామని 100% వస్తాం. కాన్ఫిడెన్స్ మీలో? 100% వస్తాము. మేము ప్రజల పక్షాన ఉన్నాము, ప్రజల బాధల్ని పట్టించుకుంటున్నాము, ప్రజలకు అవసరాల్ని మేము పట్టించుకుంటున్నాం. కాబట్టి ప్రజలు మళ్ళొకసారి మాకు అవకాశం ఇస్తారని నమ్మకం మాకుంది. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి చేష్టలు, రేవంత్ రెడ్డి గారి మాటలు ప్రజలలో ఏవగింపు తీసుకొచ్చినాయి. ఈరోజు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటంటే మేము ఎక్కడ తిరిగినా అప్పుడే బాగుండేనమ్మా, మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటది, ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. కేసీఆర్ వస్తే బాగుంటది అనేది రాష్ట్ర ప్రజలు అందరూ అంటున్న మాటే. కానీ ఏదైతే ఆలేరులో మీ నియోజకవర్గంలో, మీలాంటి నియోజకవర్గాలు 119 నియోజకవర్గాలలో క్యాండిడేట్లో వస్తే బాగుంటదని అంటుర్రా? ఇది క్వశ్చన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆలేరు మీ నియోజకవర్గం సునీతమ్మ వస్తేనే బాగుంటది అనేది అంటుర్రా? లేదంటే అంటే నా ముందర ఇది అంటారు, కేసీఆర్ ని గౌరవించడం వేరు, కానీ లోకల్ క్యాండిడేట్ ని కూడా గౌరవించాలి కదా. మళ్ళీసారి మీరు గెలవాలి అని చెప్తున్నారు. మళ్ళీసారి మీరు గెలవాలి. నాకైతే ఆ స్పందన వస్తుంది. నేను గ్రామాలలోకి వెళ్ళినప్పుడు ఏమన్నా కానీ అమ్మా ఈసారి మళ్ళీ మీరే గెలవాలి, మేము వస్తాం, మేము పని చేస్తాం మీకోసం, మా ఊరు కాదు పక్క ఊరికి వచ్చైనా పని చేస్తాం, ఆ స్పందన అయితే వస్తుంది. ముఖ్యంగా మహిళల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలన్నీ దాదాపు 90% నేను పూర్తి చేసేసిన, నా పేరు బీర్లయ్యలే కాదు నీళ్ళయ్యలే అని చెప్తారు. నియోజకవర్గంలో ఎక్కడ చెరువులు, కుంటలు ఒక్కటి కూడా లేకుండా మొత్తం నింపించేసిన, ప్రాజెక్టులు కట్టిన, ఇంకా నిత్యావసరాల అంటే పథకాలన్నీ ఇస్తున్నా, ఇంకా ప్రజలకు అవసరం ఏముంటది, ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా, భవిష్యత్తులో మంత్రి కూడా అవుతా అంటున్నాడు. సో ఇంకా రేవంత్ రెడ్డి గురువు అయితే ఈయన శిష్యుడు, అంతే, ఏం తేడా ఏం లేదు. ఆయన ఇప్పుడు నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, 90% వడ్లు కొనేసిన, 80% వడ్లు కొనేసిన అన్నాడు. రమ్మనండి కల్లాలలో, ఎక్కడ వడ్లు అట్లనే ఉన్నాయి, 40 రోజుల నుంచి ఉన్నాయి వడ్లు. మాటలు చెప్తారు, పని చేత కాదు. మా నియోజకవర్గానికి వస్తే 90% పని, ఏ పని చేసిండో చెప్పాలా, ఏ పని చేసిండు. వాళ్ళకు వచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో ఊర్లలో అక్కడొక 5 లక్షలు, అక్కడొక 10 లక్షలు సీసీ రోడ్లు వేసారు.
అంతకుమించి వాళ్ళు చేసిన పనేం లేదు. మేము కట్టించిన చెక్ డ్యాంలే, మేము వేసిన రోడ్లే, మేము కట్టించిన భవనాలే, మేము మంజూరు చేసిన పనులు కూడా చేయడానికి ఆయనకు ఇప్పుడు మనస్కరించట్లేదు. గంధమల్ల ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ పూర్తి చేసేసిన అంటుండగా పూర్తి అయిందా? పూర్తి పెద్ద జోక్ అండి ఇది, పెద్ద జోక్ ఇది. పూర్తి అవ్వడం అంటే ఏంటి? దాంట్లోకి నీళ్ళు వచ్చి నీళ్ళు ఇస్తున్నారా? పూర్తి అవ్వడం అంటే నిర్మాణం పూర్తయిందా? ఏం పూర్తయింది? ఏం పూర్తయింది? భూసేకరణ ప్రారంభించినారు. అక్కడ కూడా ఎంత దౌర్జన్యం అంటే, నేను మొన్న ఊర్లో ఒకరు కాలం చేస్తే పలకరించడానికి అని పోయినా. ఆ ఊరు వాళ్ళందరూ వచ్చిర్రు. నా దగ్గరికి ఎందుకు వచ్చినారు ఒకసారి ఆలోచించండి. ఊరు వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తారు? వాళ్ళ బాధలు వాళ్ళు పడాలి కదా. నా దగ్గరకు వచ్చినారు. ఏంది విషయం అంటే, ఏడ్చుకుంటూ చెప్పిన విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుంది. మీరు ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పినారు, మీరు ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పినారు, మీరు ఇట్లా కాదు ఇట్లా చేద్దామని అంటే అప్పుడు మేము వినలే. కానీ ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఇప్పుడు భూసేకరణ విషయంలో మమ్మల్ని పిలిపించిర్రు, మాట్లాడినరు, ఎకరానికి ఇంత అని ఫిక్స్ చేసిండ్రు, మాకు ఇస్తా అన్నారు. ఇస్తా అంటే మేము ఎదురు చూస్తున్నాం. కొంతమందికి ఇచ్చిర్రు, ఇంకొంతమందికి ఇస్తామన్నారు. ఇస్తారు కదా అని మేము అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తుండ్రు? ఆడికి మన కట్ట నిర్మాణం చేసే దగ్గర ఇటాచీలు మన మెషిన్స్ అన్ని వచ్చేసినాయట. వచ్చి వర్క్ స్టార్ట్ చేసినాయి. ఊరంతా పోయి ఆపిండ్రు. ఎట్లా కడుతున్నారు? మాకు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు కదా, మీరు ఎట్లా ఈ వర్క్ చేస్తారు అని చెప్పి అడిగితే, ఇగో ఈ కట్ట కడుతున్నాం మేము, కట్ట దగ్గర రైతులకు మేము డబ్బులు ఇచ్చినాం, కట్ట కట్టే చోట రైతులకు మేము డబ్బులు ఇచ్చినాం. అడిగితే వాళ్ళు అడగాలి మమ్మల్ని, మీరెవరు అడిగేందుకు? మిగతా భూ యజమానులని సీరియస్ అవుతున్నారట వాళ్ళ మీద. వాళ్ళు ఏమంటారు, కట్ట ఇడ కడితే మరి ఇళ్ళకి నీళ్ళు వస్తే మా భూములన్నీ అల్లనే ఉంటాయి కదా. అంటే వీళ్ళ తెలివిలు ఎట్లున్నాయి చూడండి. అంటే కేవలం కట్ట నిర్మాణం ఎక్కడ జరుగుతుందో వాళ్ళకే చెల్లించిండ్రు. ముంపు గ్రామం, ఆ ముంపు గ్రామాలకు ఏమి ఇవ్వలేదు. ఎంత అన్యాయం ఇది జరుగుతుంది. సో వీళ్ళేం చేసిండ్రు? గ్రామస్తులంతా ఒకటైనరు. డబ్బులు వచ్చిన రైతు ఒక రానోళ్ళు అందరూ ఒకటైపోయారు. అందరూ ఒకటై మీ బండ్లు తగలబెడతామని చెప్పారు. ఏదైతే అదైంది, మీ బండ్లు తగలబెడతాం ఇక్కడికి వస్తాయని చెప్పి వాళ్ళందరూ ధైర్యంగా ఒకటైనతే తప్పదని చెప్పి ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోయి వాళ్ళ మిషన్ అంతా తీసుకుపోయి దూరంగా ఒక షెడ్ వేసుకొని ఆ షెడ్లో పెట్టుకున్నాడు. అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? కట్టేసినామంటున్నారు, చేసేసినామంటున్నారు. ప్రజల్ని ఇంత అన్యాయంగా వాళ్ళని మోసం చేయడం అనేది కాదా? ఇది ఎంత మోసం అది? సో ఇదంతా